Welcome to physics concepts classes. Today I am going to explain what is radioactivity, state the law of radioactive decay, so that radioactive decay is exponential in nature. What is radioactivity? Radioactivity means certain nuclei disintegrate spontaneously by emitting alpha, beta and gamma rays. This phenomenon is called radioactivity. మాకు కొన్ని ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే ఆల్ఫా పార్టికల్ని కానీ ఆల్ఫా పార్టికల్ మీన్స్ హీలియం 24 లేదా బీటా పార్టికల్ బీటా మీన్స్ E10 బీటా పార్టికల్ మీన్స్ E10 గామా పార్టికల్ మీన్స్ జస్ట్ రేడియేషన్ అంటే ఏదో ఒక పార్టికల్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎమిట్ చేయటాన్ని రేడియో యాక్టివిటీ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఎమిటింగ్ ఆల్ఫా, బీటా అండ్ గామా రేస్. దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ రేడియో యాక్టివిటీ. ఎందుకు ఎమిట్ చేయాలి మీన్స్ టు గెట్ స్టెబిలిటీ. అది స్టెబిలిటీ రావడం కోసం ఏదో ఒక పార్టికల్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎమిట్ చేసే న్యూక్లియైనే రేడియో యాక్టివిటీ అంటాం. ఓకేనా. స్టేట్ ద లా ఆఫ్ రేడియోయాక్టివ్ డికే. లా ఏంటో చూద్దాం. ద రేట్ ఆఫ్ రేడియోయాక్టివ్ డికే మీన్స్ dN/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రజెంట్ ఎట్ దట్ ఇన్స్టెంట్. Again I am repeating, the rate of radioactive decay means dN/dt is directly proportional to number of nuclei present at that instant. That is the statement. So dN/dt directly proportional to n. By removing proportionality we have to place a constant value. That is dN/dt is equals to minus lambda n, where lambda means disintegration constant. Disintegration constant or decay constant or decay constant. Here negative sign indicates that as the time increases the number of nuclei gradually decreases. Decreases means negative. Understand? Here negative sign indicates that as the time increases the number of nuclei decreases. Next, see, మా n ఇటు తీసుకురండి, dt ఇటు తీసుకువెళ్ళండి. dN/n is equals to minus lambda into dt. ఇక్కడున్న n ఇటు తీసుకొచ్చానమ్మా, ఈ dtని ఈ వైపు తీసుకువెళ్ళండి. నెక్స్ట్ స్టెప్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి ఏమవుతుందో. ఇంటిగ్రల్ ఆఫ్ 1/n dn ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ల్యాండా ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dt. ఇక్కడ ల్యాండాని ఇంటిగ్రేషన్లో ప్లేస్ చేయలేదమ్మా. ఎందుకు అంటే ల్యాండా అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx అంటే మనకు తెలుసు log x ఫార్ములా. కాబట్టి దీని వాల్యూ log n బేస్ e మైనస్ ల్యాండా ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dt అంటే tm ప్లస్ c. ఇక్కడ c అంటే అర్థం ఏంటి? వేర్ c ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. వేర్ c ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో ఈ c వాల్యూ కావాలమ్మా. ఈ c వాల్యూ రావాలి అంటే at t ఈక్వల్స్ టు 0, t ఈక్వల్స్ టు 0 దగ్గర n ఈజ్ ఈక్వల్స్ టు n0 అని తీసుకున్నాము. n ఈక్వల్స్ టు n0. t ఈక్వల్స్ టు 0 దగ్గర n ఈక్వల్స్ టు n0. చూడండి, అయితే ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేనమ్మా. దీనిలో ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఫ్రమ్ 1 log n0 బేస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ల్యాండా ఇంటూ ఆ టీ ప్లేస్లో ఎంత తీసుకోవాలమ్మా 0 ప్లస్ c. సో lambda 0 into something means 0.
therefore C is equals to log n naught base C. ఈ C వాల్యూని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఫ్రమ్ 1 log n base C is equals to మైనస్ lambda t ప్లస్ C అంటే ఎంత, log n naught base C. ఓకేనమ్మా, ఇక్కడ ఉన్నటువంటి ఈ పాజిటివ్ వాల్యూ ఇటు తీసుకురండి, మైనస్ అవుతుందా, చూడండి ఏమవుతుందో, log n base C మైనస్ log n naught base C is equals to మైనస్ lambda t. log m మైనస్ log n అంటే log m by n. సో log n by n naught base C is equals to మైనస్ lambda t. నెక్స్ట్ n by n naught ఏ విధంగా రాస్తాం చూడమ్మా, ఈ ఈడ్ తీసుకువెళ్తే ఈ పవర్ అవుతుందమ్మా, ఈ పవర్ మైనస్ lambda t. మనకేం కావాలి, n కావాలి, ఈ n naught ఇటు తీసుకురండి, therefore n is equals to n naught into e పవర్ మైనస్ lambda t. ఇదేనమ్మా మనకు కావాల్సిన ఈక్వేషన్, ఇదే కావాలి అడిగింది. ఏమడిగారు, షో దట్ రేడియో యాక్టివ్ డికే అంటే n ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్, అంటే ఈ పవర్లో ఉంటుందని ప్రూవ్ చేయండి. అర్థమైందా, ఇక్కడ n naught అంటే ఇనిషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై, వేర్ n naught is equals to ఇనిషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై. అర్థమైందా, రైట్ డౌన్.